మీరు సరైన ఫోటోను ఎంచుకోవడానికి గంటలు గడుపుతారు. నేను బాగున్నాను అని మీ బాధను దాచుకుంటారు. కానీ లోలోపల మీరు అలసిపోయారు. ఎప్పుడూ పరిపూర్ణంగా కనిపించడానికి ప్రయత్నిస్తూ ఈ లోకం అంటుంది, నిన్ను నువ్వు సరిదిద్దుకో. కానీ యేసు మన విచ్ఛిన్నతను చూశారు. అయినా ఆయన సిలువను ఎంచుకున్నారు. బైబిల్ చెబుతోంది, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. రోమీయులకు 5వ అధ్యాయము 8వ వచనము. ఆయన దగ్గరకు రావడానికి నటించాల్సిన అవసరం లేదు. యేసు పరిపూర్ణత కోసం వేచి చూడడు. ఆయన కృపను ఇస్తారు. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చెదను. మత్తయి 11వ అధ్యాయము 28వ వచనము. బహుశా నటించడం ఆపి దేవునితో నిజాయితీగా ఉండాల్సిన సమయం వచ్చిందేమో. యేసు అసలైన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన వైపు తిరగండి.